గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ రాహుల్ నారాయణ్ మద్ది, మెడికల్ ఆంకాలజిస్ట్, కరీంనగర్. లాస్ట్ మంత్ మనం మాట్లాడుకున్నప్పుడు అసలు క్యాన్సర్ అంటే ఏంటి, ఈ క్యాన్సర్ లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా గుర్తించాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని మనం చూసాం. ఈసారి క్యాన్సర్ ఎలా నిర్ధారణ చేస్తాం, దానికి ట్రీట్మెంట్స్ ఏంటి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, అలాంటివన్నీ మనం ఈ ఎపిసోడ్లో చూద్దాం. రైట్. ఈ జనరల్గా క్యాన్సర్ పేషెంట్స్ అనేవి ఎవరు కూడా వాకిన్ పేషెంట్స్ ఉండరండి. జనరల్ క్యాన్సర్ పేషెంట్స్ అంటే బయట తన ఫ్యామిలీ డాక్టర్, ఫిజిషియన్ కానీ, గైనకాలజిస్ట్ కానీ, పీడియాట్రిషియన్ కానీ, సర్జన్ కానీ వాళ్ళ దగ్గర రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళినప్పుడు, లేకపోతే ఏదైనా ప్రాబ్లంతో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్లకు అనుమానాస్పదంగా ఏమన్నా లక్షణాలు కనబడ్డా, లేకపోతే స్కాన్స్లో ఏమన్నా అనుమానాస్పదంగా కనబడ్డా, లేకపోతే బ్లడ్ రిపోర్ట్స్లో కానీ ఇంకేదన్నా విషయాల్లో అనుమానాస్పదంగా కనబడితేనే ఒక క్యాన్సర్ డాక్టర్ దగ్గర రిఫర్ చేస్తారు. సో ఇలాంటివి మాత్రమే మా దగ్గరకు వస్తూ ఉంటాయి. డైరెక్ట్ వాకిన్గా ఎవరు రారు. కొంతమంది స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతున్నప్పుడు నిర్ధారణ జరగడం అది డిఫరెంట్ స్టోరీ. బట్ యూజువల్గా మా దగ్గరకు ఒక కంప్లైంట్తో వచ్చినప్పుడు అది యూజువల్గా ఒక పీడియాట్రిషియన్, ఒక సర్జన్, గైనకాలజిస్ట్, ఫిజిషియన్ ఇలాంటి వాళ్ళు పంపించినప్పుడు మాత్రమే వస్తుంటారు. సో ఎలాంటి సందర్భాల్లో క్యాన్సర్ అని తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్రేలో ఒక గడ్డ కనబడడం కానీ, లేకపోతే ఒక ఫీమేల్, ఒక ఆడవాళ్ళు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక రొమ్ములో గడ్డ ఉండడము, సర్జన్ దగ్గరికి వెళ్ళినప్పుడు రొమ్ములో గడ్డ ఉండడము, కడుపు నొప్పితో వెళ్ళినప్పుడు, లేకపోతే లూజ్ మోషన్స్ ఉండడము, మలబద్ధకం ఉండడము, ఇలాంటి వాటి లక్షణాలతో తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు అనుమానాస్పదంగా ఉంటే మా దగ్గర పంపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లడ్ రిపోర్ట్ ఉందనుకోండి, ఒక సిబిపి రిపోర్ట్లో తెల్ల కణాలు పెరగడము, ప్లేట్లెట్ కణాలు తగ్గిపోవడము, ఎక్స్రేలో ఒక గడ్డ కనబడము, ఇలాంటివి ఉంటే కూడా పంపిస్తూ ఉంటారు. అయితే మా దగ్గరికి వచ్చినప్పుడు ఈ అనుమానాస్పదంగా ఉన్న వాటిని మేము వర్కప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ములో గడ్డ ఉందనుకోండి, ఆ గడ్డని ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ మేము జనరల్గా డివైడ్ చేసుకున్నప్పుడు క్యాన్సర్లో సాలిడ్ ట్యూమర్స్, హెమటలాజికల్ మ్యాలిగ్నెన్స్ అని రెండు రకాలుగా విభజిస్తాం. హెమటలాజికల్ మ్యాలిగ్నెన్స్ అంటే బ్లడ్కి సంబంధించిన వ్యాధులు. వీటిల్లో చేసే ఇన్వెస్టిగేషన్స్ ఒక రకంగా ఉంటాయి. సాలిడ్ ట్యూమర్స్ అంటే లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, కొలాన్ క్యాన్సర్, ఇలా ప్యాంక్రియాస్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, ఇలాంటి వాటిలో వర్కప్ చేసినప్పుడు టెస్ట్లు ఇంకో రకంగా ఉంటాయి. అంటే నిర్ధారణ చేయాల్సిన టెస్ట్లు ఒక రకంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుందాం అనుకోండి, రొమ్ములో గడ్డతో వస్తారు, ఒక సర్జన్ దగ్గర నిర్ధారణ జరిగి మా దగ్గరకు వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తాం మేము? వీ డూ సంథింగ్ కాల్డ్ ఎస్ ట్రూ కట్ బయాప్సీ. ఖచ్చితంగా బయాప్సీ అవసరం పడుతుంది. ట్రూ కట్ బయాప్సీ చేసి దాని మీద ఫర్దర్ టెస్టింగ్ కూడా చేస్తూ ఉంటాం. ట్రూ కట్ బయాప్సీలో క్యాన్సర్ అని తేలింది అనుకోండి, ఇమీడియట్గా మేము పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తాం. అంటే క్యాన్సర్ అని తేలాలి, ప్లస్ వేరే ఎగ్జామినేషన్లో సంఖలో కానీ అవన్నీ కూడా ఏమన్నా గడ్డలు ఉన్నాయో చూసుకుంటాం. రొమ్ములో కూడా ఎంత దూరం స్ప్రెడ్ అయిపోయిందో చూసుకుంటాం. చూసుకున్న దాన్ని బట్టి బయాప్సీ రిజల్ట్ బట్టి అండ్ ఫర్దర్ టెస్టింగ్ కాల్డ్ ఐహెచ్సి అనేది ఒకటి చేస్తూ ఉంటాం అనమాట, హార్మోనల్ టెస్టింగ్. ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత ఆ రిజల్ట్ బట్టి పేషెంట్కి ఫర్దర్గా ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ము మొత్తం తీసేయాల్సి వస్తుంది, సంఖలో కూడా గడ్డలన్నీ క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పేషెంట్ ఊపిరితిత్తుల్లో గడ్డతో వచ్చారనుకోండి, ఆ ఊపిరితిత్తులో గడ్డ వచ్చినప్పుడు అది 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 క్యాన్సరా కాదా చేయాలంటే దానికి ఒక బయాప్సీ అవసరం పడుతుంది. ఓ సిటీ స్కాన్ ద్వారానో లేకపోతే ఒక అల్ట్రాసౌండ్ హెల్ప్తో బయాప్సీ చేస్తాం. బయాప్సీ చేసిన తర్వాత మళ్ళీ ఐహెచ్సి, దాన్ని బట్టి మేము నిర్ధారణ చేస్తూ ఉంటాం. ఇంకో రకంగా చూసుకుంటే కొంతమంది సివియర్ కడుపు నొప్పితో వస్తూ ఉంటారు. వాళ్ళు ఒక సర్జన్ దగ్గరికి వెళ్ళిపోతే ఆ కడుపు నొప్పిని వాళ్ళు సబ్అక్యూట్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అంటే లోపట ఫుడ్ వెళ్ళే దారి మూసుకపోయినందుకు ఈ నొప్పి వస్తుందని నిర్ధారణ చేసి సర్జరీకి తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత లోపల సర్జరీ చేస్తున్నప్పుడు ఒక గడ్డ మాదిరి కనబడుతుంది. ఆ గడ్డ మొత్తం తీసేస్తారు. తీసినప్పుడే దాన్ని ఒక మంచి కాంపిటెంట్ సర్జన్ అయితే ఇమీడియట్గా దాన్ని డైవర్షన్ చేసేసి డైవర్షన్ కొలాస్టమీ అంటారు, అది చేసేసి ఆ ఏరియాకి రెస్ట్ ఇచ్చేసి ఆ లోపల ఉన్న గడ్డ మొత్తం తీసేస్తారు. సో కొన్ని కేసెస్ అనుమానాస్పదంగా రావడం ఉంటాయి. కొన్ని కేసెస్ సగం నిర్ధారణ జరిగి వస్తే మేము దాన్ని పూర్తి నిర్ధారణ చేసి సర్జరీ చేసుకెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ములో గడ్డ అనుకున్నప్పుడు ఫర్దర్ టెస్టింగ్ చేసి ఆ రొమ్ము మొత్తం తీసేయడము. ఇంకొన్ని కేసెస్లో లైక్ ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్, ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కడుపులో ఒక గడ్డ ఉండి అది ఫుడ్ వెళ్ళే దారిలో అబ్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు దాన్ని డైవర్షన్ కొలాస్టమీ చేసి ఆ బయట సర్జన్ దాన్ని బయాప్సీకి పంపిస్తే వచ్చిన నిర్ధారణతోని మా దగ్గరకు వస్తారు పేషెంట్స్. సో ఇలా కూడా జరుగుతూ ఉంటాయి. కొంతమంది ఆల్రెడీ ఇప్పుడు మనం ఇంటెస్టినల్ అబ్స్ట్రక్షన్ అనుకున్నట్టు ఒక రొమ్ము క్యాన్సర్లో ఆల్రెడీ రొమ్ము మొత్తం తీసేసుకుని వస్తారు. అంటే బయట సర్జన్ చూసి నిర్ధారణ చేసి ఆ రొమ్ము మొత్తం తీసేసుకొని మా దగ్గరకు వస్తారు. అప్పుడు మేము ఫర్దర్గా ఇంకేం చేయాలి,
సఫిషియెంట్గా రొమ్ము మొత్తం తీసినప్పుడు ఆ సంఖ్యలో కూడా గడ్డలు తీసేసారా లేదా అది కూడా చెక్ చేసుకొని ఇంకా ఆ తర్వాత ఏం చేయాలి. సో రకరకాలుగా వస్తూ ఉంటారు పేషెంట్ మా దగ్గరికి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రజెంటేషన్, రైట్. ఓవరాల్గా మా దగ్గర ఒక నిర్ధారణ జరిగినప్పుడు ఏం ట్రీట్మెంట్ ఇస్తాము మేము పేషెంట్కి అన్నది డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఒకటి ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకుంటాం. పర్ఫార్మెన్స్ స్టేటస్ అంటే ఫిట్నెస్, ఎంత ఫిట్నెస్ ఉంది పేషెంట్కి, అది ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్, ఏ స్టేజ్లో ఉంది, ఆర్గన్ ఫంక్షన్ అంటాం అంటే తన కిడ్నీ ఫంక్షన్ ఎట్లా ఉంది, లివర్ ఫంక్షన్స్ ఎట్లా ఉన్నాయి, గుండె పరంగా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కోమార్బిడిటీస్ అంటే షుగర్ డయాబెటీస్ ఏమైనా ఉందా, డయాబెటీస్ హైపర్ టెన్షన్ బీపీ ఏమైనా ఉందా, అంతకుముందు స్ట్రోక్ ఏమైనా వచ్చిందా, ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటాం మేము. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మేము ట్రీట్మెంట్కి ప్లాన్ చేస్తాం. అనుమానాస్పదంగా వచ్చారు, సర్జరీ కూడా కాలేదు ఇంకా అంటే మీ ప్లాన్ ఫర్ సర్జరీ దాన్ని సర్జరీ చేయగలిగితే సర్జరీ తీసుకెళ్తాం. లేదు ఒక సర్జరీ తర్వాత వచ్చారంటే ఫర్దర్గా దానికి రేడియేషన్ ఉందా, కీమోథెరపీ ఉందా, ఆ ఫిట్నెస్ బట్టి ఆ స్టేజ్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. మీకు లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం, స్టేజెస్లో రకరకాలుగా ఉంటాయి, స్టేజ్ 1, 2, 3, 4. జనరల్గా స్టేజింగ్లో కూడా క్లినికల్ స్టేజింగ్, పెథలాజికల్ స్టేజింగ్ అంటామండి. అంటే సర్జరీ కాకముందు ఒక స్కాన్లో ఒక పెట్ సిటీ స్కాన్ కానీ ఒక సిటీ స్కాన్ కానీ ఈ స్కాన్లో ఒక పెద్ద గడ్డ కనబడింది, దాన్ని మనం పలానా క్యాన్సర్ అనుకున్నాము, ఈ క్యాన్సర్ అనుకుంటే ఇది ఏ స్టేజ్లో ఉంది అనేది క్లినికల్ స్టేజింగ్ అంటాం. కొన్నిసార్లు కొన్నిసార్లు కాదు, ప్రతిసారి సర్జరీ అయిపోయిన తర్వాత కూడా స్టేజింగ్ చేస్తాం, దాన్ని పెథలాజికల్ స్టేజింగ్ అంటాం. సో ఏదైనా కూడా స్టేజ్ 1, 2, 3, 4 అని మేము దాన్ని డిజిగ్నేట్ చేస్తాం. జనరల్గా స్టేజ్ 1 and 2 కేసెస్లో సర్జరీ చేసేవచ్చండి డైరెక్ట్. మనం క్లినికల్గా చూసిది ఈ పలానా స్టేజ్లో ఉందనుకుంటే స్టేజ్ 2 అనుకుందాం అనుకోండి, అది డైరెక్ట్ సర్జరీ చేసేయచ్చు. అండ్ యూజువల్గా స్టేజ్ 3 క్యాన్సర్స్లో డైరెక్ట్ సర్జరీ చేయడం కొంచెం కష్టం. యూజువల్గా ఈ స్టేజ్ 3 పేషెంట్ వాళ్ళందరికీ కూడా కీమోథెరపీ ఫస్ట్ ఇస్తామండి. దీన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. కొన్నిసార్లు రేడియేషన్ కూడా ఇస్తూ ఉంటాం. కొన్ని సాఫ్ట్ టిష్యూ సార్కోమా కేసెస్లో రేడియేషన్ కూడా సర్జరీకి ముందు ఇచ్చేసి దాన్ని కరిగిచ్చి తర్వాత సర్జరీకి పోతాం. ఇది యూజువల్లీ స్టేజ్ 3 క్యాన్సర్స్లో జరుగుతూ ఉంటాయి. స్టేజ్ 4లో ఆల్రెడీ ఒక అవయవం నుంచి ఇంకో అవయవం స్ప్రెడ్ అయిపోయింది, బాడీ మొత్తం జబ్బు ఉంది కాబట్టి స్టేజ్ 4లో మనం సర్జరీ చేయడానికి ఆస్కారం లేదు, డైరెక్ట్ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని మనం పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. సో సర్జరీ పరంగా చూస్తే ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఉంటాయి. మనం అనుకున్నట్టుగా కొన్ని డైవర్షన్ కొలాస్టమీలు అంటే డైవర్షన్ సర్జరీలు అంటే సపోర్టివ్, ఆ ప్రాబ్లం నుంచి పేషెంట్ని బయటికి తీసుకురావడానికి చేసే సర్జరీలు ఉంటాయి, పాలియేటివ్ సర్జరీస్ ఉంటాయి, అండ్ డెఫినేటివ్ సర్జరీస్, రాడికల్ సర్జరీస్, ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ చేసే సర్జరీస్ని రాడికల్ సర్జరీస్, ఇవన్నీ కూడా సర్జికల్ విభాగంలో వస్తాయి. నౌ ఫర్దర్గా ఒక సర్జరీ అయిపోయింది, నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం ప్లాన్ చేస్తాం అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సర్జరీ అయిపోయాక పలానా స్టేజ్ ఉందని మనం నిర్ణయించాం, దీనికి కీమోథెరపీ అవసరం పడుతుంది ఆర్ రేడియేషన్ అవసరం పడుతుంది. ఇలా ఒక సర్జరీ అయిపోయాక మనం కీమోథెరపీ చేస్తే దీన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం మేము. అడ్జువెంట్ కీమోథెరపీ ఏ జబ్బుల్లో అవసరం పడుతుంది? జనరల్గా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఒక స్టమక్ క్యాన్సర్, ఒక కొలాన్ క్యాన్సర్, ఈసోఫేగస్, ఇవన్నీ కేసెస్లో కూడా సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో జబ్బు రాకుండా ఉండడానికి మేము కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. దీన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం, రైట్. కొన్ని కేసెస్లో మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్టు 3వ స్టేజ్లో జబ్బు ఉంటే సర్జరీ డైరెక్ట్ చేయరాదు. సో అట్లాంటప్పుడు ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గించుకొని, అంటే అంతకుముందు సర్జన్ చూసి ఇది సర్జరీ చేయడానికి కష్టము, లోపల అతుక్కుపోయి ఉంది, దీన్ని ఇనాపరబుల్ సర్జరీ చేయలేమన్నప్పుడు ఫస్ట్ కీమోథెరపీ ఇచ్చి దాన్ని ష్రింక్ చేసి ఆ తర్వాత సర్జరీ చేస్తాం. దీన్ని నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. ఒకవేళ సర్జరీ ముందు చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తే దాన్ని అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం. ఈ 2 రకాల కీమోథెరపీలు. ఇంకొక టైప్ ఆఫ్ కీమోథెరపీ అంతా డిస్కస్ చేసినాం, స్టేజ్ 4, 4వ స్టేజ్లో జీవితకాలాన్ని పొడిగించుకోవడం తప్ప ఇంకేం చేయలేము. అఫ్కోర్స్ విత్ డిగ్నిటీ ఆఫ్ లైఫ్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా జీవితకాలం పొడిగించడంలో కూడా అర్థం లేదు. జీవితకాలం పొడిగించుకొని అందులో క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది యాడ్ చేయాలి. ఇలాంటప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చే రకాన్ని మనం పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. మన దేశంలో సుమారుగా 40 to 60% ఆఫ్ కేసెస్ అన్నీ కూడా పాలియేటివ్ కీమోథెరపీసే ఉంటాయి. అంటే స్టేజ్ 4లో వస్తూ ఉంటారు, వాళ్ళకి మనం కీమోథెరపీ ఇస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ కాస్త మెరుగుపడి వీ కెన్ ప్రొలాంగ్ దర్ లైఫ్. దీన్ని పాలియేటివ్ కీమోథెరపీ అంటాం. అదే రకంగా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్, ఇప్పుడు కీమోథెరపీ అయిపోయింది, రేడియేషన్ పరంగా ఆలోచించామనుకోండి, రేడియేషన్లో కూడా సర్జరీ అయిపోయిన తర్వాత ఇచ్చే రేడియేషన్ అడ్జువెంట్ రేడియేషన్ అంటాం. అడ్జువెంట్ రేడియేషన్ యూజువల్ ఎక్కడ ఇస్తూ ఉంటాం? ఎస్పెషల్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, చాలాసార్లు సర్జరీ అయిపోతుంది. ఈ టంగ్ క్యాన్సర్ కానీ, నోట్లో క్యాన్సర్ కానీ, ప్యాలెట్ క్యాన్సర్స్, గొంతు క్యాన్సర్లు, ఇవన్నిట్లో
సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకాస్త జబ్బు ఉందని మనకు బయాప్సీ రిపోర్ట్లో తేలిందనుకోండి, రేడియేషన్ యాడ్ చేస్తూ ఉంటారు. దీన్ని అడ్జువెంట్ రేడియేషన్ అంటారు. అలాగే స్టమక్ క్యాన్సర్స్లో, ఈసోఫేగస్ క్యాన్సర్స్లో, ప్యాంక్రియాస్ క్యాన్సర్స్లో, వీళ్ళన్నింటిలో కూడా ఇలా చాలా నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను అంతే. ఇలా ఎన్నో క్యాన్సర్స్లో మనం ఇచ్చే రేడియేషన్ని సర్జరీ అయిపోయాక మళ్ళీ ఆ ఏరియాలో లోకల్ రికరెన్స్, ఆ ఏరియాలో మళ్ళీ జబ్బు రాకుండా ఉండడానికి ఇచ్చే రేడియేషన్ని అడ్జువెంట్ రేడియేషన్ అంటారు. కొన్నిసార్లు నియో అడ్జువెంట్ రేడియేషన్ అంటే ఇంతకుముందు మనం నియో అడ్జువెంట్ కీమోథెరపీ గురించి మాట్లాడినట్టుగా నియో అడ్జువెంట్ రేడియేషన్ అంటే సర్జరీకి ముందే రేడియేషన్ ఇవ్వడం. లోకల్గా ఒక గడ్డ ఉంది, దాని సైజ్ తగ్గించినాక సర్జరీ చేయడాన్ని నియో అడ్జువెంట్ రేడియేషన్ అంటాం. అంటే యాంటీరియర్ ట్రీట్మెంట్ అంటుంది. ఇలాంటివి ఎక్కువ వాటిలో లేవు. జనరల్గా సాఫ్ట్ టిష్యూ సార్కోమాస్ ఇలాంటి వాటిలో కొన్నిసార్లు రేడియేషన్ ఇచ్చి సైజ్ తగ్గించిన తర్వాత సర్జరీకి తీసుకెళ్తా ఉంటాం. వీటిని అడ్జువెంట్ రేడియేషన్ అంటాం. అలాగే కొన్ని జబ్బుల్లో ఓన్లీ రేడియేషన్ అండి, ఇంకా సర్జరీ ఉండదు, కీమోథెరపీ ఉండదు, ఓన్లీ రేడియేషన్ అంతే. దీనికి లిటిల్ బిట్ ఆఫ్ కీమోథెరపీ యాడ్ చేస్తాం. ఓవరాల్గా దాన్ని కంకరెంట్ కీమో రేడియేషన్ అంటాం, CCRT అంటారు. యూజువల్గా క్లాసికల్గా ఇచ్చే ట్రీట్మెంట్ సర్విక్స్ క్యాన్సర్లో అండి. యూజువల్గా స్టేజ్ 2A తర్వాత సర్జరీ చేయడానికి ఆస్కారం ఉండదు. ఎందులో CS సర్విక్స్లో, కార్సినోమా సర్విక్స్లో, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్లో అంటారు. వీటిలో డైరెక్ట్ 2B నుంచి సర్జరీ చేయడానికి ఆస్కారం ఉండదు. ఈ పేషెంట్లలో రేడియేషన్ ఇవ్వడమే కరెక్ట్. డైరెక్ట్ లిటిల్ బిట్ ఆఫ్ కీమోథెరపీ, కొంచెం కీమోథెరపీ వారం యాడ్ చేసుకుంటూ ఒక 6 వీక్స్ ట్రీట్మెంట్ ఆఫ్ రేడియేషన్ ఇస్తే వాళ్ళకి క్యూర్ అయిపోయినట్టు లిటరల్గా చాలామందికి 70-80% కేసెస్లో. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, ఈ గొంతు, నోరు ఈ ఏరియాలో సంబంధిత క్యాన్సర్లో కూడా ఒక సర్టన్ స్టేజ్ దాటిన తర్వాత ఆపరేషన్ చేయడం కష్టము అనుకున్న వాటిల్లో రేడియేషన్ ఇస్తూ ఉంటాం అనమాట. సో దీన్ని మనం ప్రైమరీ రేడియేషన్ అంటాం. సో సర్విక్స్లో అండ్ హెడ్ అండ్ నెక్ కేసెస్లో యూజువల్గా ఇలా రేడియేషన్ ఇచ్చేదాన్ని రేడియేషన్ అంటే. అండ్ ఇంకొన్ని అవయవాల్లో జనరల్గా యాక్సెసిబుల్ ఉండదు, ఆ సైట్ తీయడం, అక్కడ నుంచి సర్జరీ చేయడం కష్టం ఉంటుంది. ఫిట్నెస్ కూడా మనం ఇంతకుముందు అనుకున్నాం, ఏజ్, ఫిట్నెస్, స్టేజ్ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే కొన్నిసార్లు సర్జరీ చేయడం కష్టం అవుతుంది. అలాంటప్పుడు కూడా డైరెక్ట్గా ఒక రాడికల్ ట్రీట్మెంట్ రేడియేషన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా రేడియేషన్. అండ్ ఇలాగే కీమోథెరపీ కూడా ఓన్లీ కీమోథెరపీ వితౌట్ సర్జరీ, వితౌట్ రేడియేషన్ ఏం లేకుండా ఓన్లీ కీమోథెరపీ ఇచ్చే ట్రీట్మెంట్లు ఎన్నో ఉంటాయి. సింపుల్, ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయి అనుకోండి, అందులో రేడియేషన్ కానీ సర్జరీ కానీ యూజువల్గా ఉండవచ్చు, ఓన్లీ కీమోథెరపీ. ప్రతి బ్లడ్ క్యాన్సర్లో కీమోథెరపీ, మల్టిపుల్ మైలోమా అన్న, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా, అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియా, ఇలాంటి ఎన్నో క్యాన్సర్స్లో అంటే ఈ డిస్కషన్ మళ్ళీ మనం సపరేట్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చేసుకోవచ్చు. బ్లడ్ క్యాన్సర్ అనేది ఒక సపరేట్ టాపిక్, దాని గురించి అవగాహన వేరే రకంగా ఉంటుంది. బ్రీఫ్గా చెప్పాలంటే ఈ బ్లడ్ క్యాన్సర్స్లో కీమోథెరపీ మాత్రమే చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం సర్విక్స్ క్యాన్సర్లో ఎలాగైతే నేను రేడియేషన్ ఎక్కువ యూజ్ చేస్తామని చెప్పానో, అలా బ్లడ్ క్యాన్సర్స్లో కీమోథెరపీ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ బ్లడ్ క్యాన్సర్ అండ్ కీమోథెరపీ ఈ భాగం మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు మనం సర్జరీ, కీమోథెరపీ, రేడియేషన్ మూడింటి గురించి మాట్లాడుకున్న తర్వాత జనరల్గా ఆలోచించాల్సింది సైడ్ ఎఫెక్ట్స్. చాలామంది ట్రీట్మెంట్ అనగానే ఫస్ట్ అడిగేది సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఎస్పెషలీ కీమోథెరపీ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో అని భయంతో చాలామంది ట్రీట్మెంట్ తీసుకోరు. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయంటే, ప్రతి కీమోథెరపీ పేషెంట్స్ చాలా వాటిల్లో ఒక 80% ఆఫ్ కీమోథెరపీస్లో జుట్టు రాలడం అనేది సహజం. దానికి ఏం రెమెడీ ఏం లేదండి. జుట్టు రాలకుండా కూడా ఏమైనా మందులు ఇవ్వమని చాలామంది అడుగుతూ ఉంటారు. జుట్టు రాలడం అనేది ఆల్మోస్ట్ సర్టన్, జుట్టు రావడం కంపల్సరీ. ఏది ఒక 80% ఆఫ్ కీమోథెరపీ కేసెస్లో ఒక 20%లో వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ జుట్టు రాలకుండా ఉంటుంది అన్నమాట. సో దీనికి మనం విగ్గు పెట్టుకోవచ్చు. సొసైటీలో తిరగడం ఎలా అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. విగ్గు పెట్టుకొని మేనేజ్ చేసుకోవాలి. మనం పాజిటివ్గా ఉంటే అది పెద్ద విషయం కాదండి. సో అలోపేసియా అంటారు దాన్ని, జుట్టు రాలిపోవడం ఒకటి. అండ్ మేము జనరల్గా ఒక సైకిల్ అయిపోయిన తర్వాత సెకండ్ సైకిల్కి వచ్చే ముందే గుండు చేయించుకోవడం, షేవ్ చేయించుకోవడం మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండడానికి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ న్యూట్రోపీనియా అంటాం. అండ్ దీనికి ఈ న్యూట్రోపీనియా అంటే తెల్ల కణాలు కీమోథెరపీ ఇచ్చిన తర్వాత తెల్ల కణాలు పడిపోవడం జరుగుతుంది, ప్లేట్లెట్ కణాలు పడిపోవడం జరుగుతుంది, హెమోగ్లోబిన్ కూడా పడిపోవడం జరుగుతుంది. ఇవన్నీ నేను చెప్తున్నాను భయపడడానికి ఏం లేదండి. ఇవన్నీ రాకుండా కూడా ఎన్నో మెడిసిన్స్ వచ్చాయి. ఇప్పుడు వీ కాల్ సంథింగ్ కాల్డ్ గ్రోత్ ఫ్యాక్టర్స్. ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్లో కూడా రకరకాలుగా వచ్చాయండి. ఇమీడియట్గా యాక్ట్ చేసే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఒక 3-4 డేస్ 5 డేస్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు లాంగ్ యాక్టింగ్ పెగ్ఫిల్గ్రాస్టిమ్ అంటాం, ఒక ఇంజెక్షన్ ఇస్తే 21 డేస్ అదే యాక్ట్ చేస్తాం. అంటే ఈ తెల్ల కణాలు పడిపోకుండా
ఆపుతుంది ఆ ఇంజెక్షన్. సో ఇవాళ రేపు ఈ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పడిపోతాయి, జ్వరాలు వస్తాయి, సీరియస్ అవుతారు అన్న కాన్సెప్ట్స్ లేవండి. ఇలాంటి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నంత వరకు ఏ టెన్షన్ లేదు. సో ఇలా సెల్స్ పడిపోవడాన్ని మనం న్యూట్రోపీనియా అంటాం. సో ఇలా న్యూట్రోపీనియా వచ్చినప్పుడు కొన్నిసార్లు జ్వరం కూడా వస్తుంది. దీన్ని మనం ఫెబ్రైల్ న్యూట్రోపీనియా అంటాం. ఇది మేనేజ్ చేయడం పెద్దగా ప్రాబ్లమేటిక్ విషయం ఏం కాదు, చాలా సింపుల్గా మేనేజ్ అయిపోతుంది. అసలు ఈ ఫెబ్రైల్ న్యూట్రోపీనియా రాకుండానే గ్రోత్ ఫ్యాక్టర్స్ వాడితే అసలు ఈ జ్వరాలు రావడం కూడా జరగదు. ఒకవేళ జ్వరం వచ్చినా కూడా మనం కేర్ఫుల్గా మేనేజ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం పెద్ద విషయమే కాదు. సో సెకండ్ సైడ్ ఎఫెక్ట్ ఫెబ్రైల్ న్యూట్రోపీనియా, నాట్ అ ప్రాబ్లం, ముందుకు పోవచ్చు. అండ్ థర్డ్, ఇంకొన్ని కేసెస్లో పెరిఫెరల్ న్యూరోపతి అంటే చేతులకు తిమ్మిలు రావడము, మంటలు రావడము, కాళ్ళకు మంటలు రావడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. పెద్దగా వరి కావాల్సిన పని ఏం లేదు. దీన్ని కరెక్ట్గా డాక్టర్, మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ దీన్ని కరెక్ట్గా మానిటర్ చేస్తూ ఉంటే ఎట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం యూ కెన్ చేంజ్ ద డ్రగ్ కూడా చేంజ్ చేయొచ్చు, డోసెస్ మాడిఫై చేసుకోవచ్చు. కొన్ని ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి, ఇలా తిమ్మిలు రాకుండా ఉండడానికి ట్యాబ్లెట్స్ దొరుకుతూ ఉంటాయి. అండ్ కరెక్ట్ దాన్ని సాక్స్ కానీ సాక్స్ వేసుకోవడం, చేతికి గ్లవ్స్ వేసుకోవడము, అవి చేసుకుంటూ ఉండాలి. అండ్ కొంచెం చలికి కూడా ఎక్స్పోజ్ కాకుండా ఉంటే ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. పెరిఫెరల్ న్యూరోపతి అనేది ఇది కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్లో లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అది కూడా పెద్ద భయపడాల్సిన పని లేదు. లూజ్ మోషన్ అవుతుంది, ఒక 1-2 days దృష్టిలో పెట్టుకోవాలి. మీ కీమోథెరపీ ఇచ్చిన డాక్టర్తో కాంటాక్ట్లో ఉండాలి. ఒక సర్టన్ ఈ లూజ్ మోషన్స్ లాంటివి ఏంటంటే ఏజ్తో సహా సీరియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. సో ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 3-4 లూజ్ మోషన్ ఎపిసోడ్స్ అయినా కూడా మనం జాగ్రత్తగా డీల్ చేయాలి. చిన్నపిల్లలు అనుకోండి, ఏం జరిగినా పెద్ద భయపడాల్సిన ఏముండదు, మామూలుగా ఫ్లూయిడ్స్ ఇస్తూ ఉంటే సరిపోతూ ఉంటుంది. అయితే లూజ్ మోషన్స్ అనేది దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఒక జనరల్గా ఒక 2-3 days కంటే ఎక్కువ లూజ్ మోషన్స్ కావు. అలా అయినప్పుడు ORS, ఓరల్ రిహైడ్రేషన్ సాల్ట్ ఎక్కువ తీసుకోవాలి, ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, జ్యూసెస్ ఎక్కువ తీసుకోవాలి. అండ్ అంతగా అవసరం పడితే దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటే అంతకంటే ప్రాబ్లమేటిక్ ఏమి ఉండదండి. అండ్ కొన్నిసార్లు కొంతమంది పేషెంట్స్కి మలబద్ధకం అవుతుంది, టాయిలెట్ రావడమే కష్టమవుతుంది. దాన్ని స్టూల్ సాఫ్ట్నర్స్ అంటే లెట్రిన్ ఈజీగా రావడానికి, టాయిలెట్ ఈజీగా రావడానికి ఇచ్చే మందులు కొన్ని ఉంటాయి, అది పెద్ద విషయం కాదు. అండ్ కొంతమందికి ఆకలి కాకపోవడం అనేది చాలా ఫ్రీక్వెంట్ కంప్లైంట్. ఆల్మోస్ట్ 90-95%, 100% ఆఫ్ కేసెస్లో ఆకలి కాదు అనేది కీమోథెరపీ ఇచ్చిన తర్వాత చాలా సహజమైన కంప్లైంట్. దానికి మన మోటివేషన్ ముఖ్యం. ఇంట్లో మన రిలేటివ్స్, మన క్లోజ్ రిలేటివ్స్, ఫాదర్, మదర్, బ్రదర్, ఇలాంటి వాళ్ళు, సిస్టర్, ఇలాంటి వాళ్ళు మోటివేషన్ ఇచ్చి ఏమైనా సరే ఫుడ్ ఇవ్వడం చాలా ముఖ్యం. సాఫ్ట్ ఫుడ్ తీసుకోవాలి ముఖ్యంగా. ఎక్కువ సార్లు కొంచెం ఫుడ్ ఎక్కువ సార్లు తీసుకోవడం ముఖ్యం. సాఫ్ట్ ఫుడ్, ఆయిల్తో కూడుకున్న ఫుడ్ ఎక్కువ తీసుకుంటే వామిటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వామిటింగ్, నాజియా అండ్ వామిటింగ్. సో చాలామంది ఇంతమంది మనం తెల్ల కణాలు పడిపోవడము, ప్లేట్లెట్ కణాలు పడిపోవడం, జ్వరం రావడము, ఇవన్నీ ఎంత ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటామో నాజియా, వామిటింగ్ కూడా అంతే ఫ్రీక్వెంట్గా వింటుంటాం. కీమోథెరపీ తీసుకుంటే చాలా వామిటింగ్స్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లం అయిపోతుంది అని ఒక అపోహ ఉంది. లేదండి, వామిటింగ్స్ రాకుండా కాపాడే మందులు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు ఒక 20 ఏళ్ల ముందు ఉండే మెడిసిన్స్కి ఇప్పుడున్న మెడిసిన్స్కి చాలా తేడా ఉంది. చాలా ఒకటే ఆన్డెన్సెప్టాన్ అనే మెడిసిన్ నుంచి ఆప్రిపిటెంట్, ఫోర్స్ ఆప్రిపిటెంట్ అని రకరకాల మెడిసిన్స్ వచ్చాయి. సో వాటితో వామిటింగ్ అనేది 100-90 కేసుల్లో వామిటింగ్ లేకుండానే ఉంటుందండి. మిగతా 10 కేసుల్లో కూడా వామిటింగ్ వచ్చినట్టు ఉంటుందేమో, కానీ సివియర్గా వామిటింగ్ రాకుండా చూసుకోవడం అనేది పెద్ద విషయమే కాదండి. సో నాజియా, వామిటింగ్ కూడా ఒక సర్టన్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం. అండ్ కొంతమంది కొన్ని సీరియస్ కేసెస్లో కడుపు నొప్పి, మ్యూకోసైటిస్, నోట్లో పెచ్చడం కానీ, కడుపులో నొప్పి రావడం కానీ కూడా ఫ్రీక్వెంట్గా ఉంటుంది. దానికి కొంచెం అనెస్థెటిక్ జెల్స్ లాంటివి ఉంటాయి. సాఫ్ట్ ఫుడ్, చల్లటి పదార్థాలు, బటర్ మిల్క్, కొబ్బరి నీళ్ళు చల్లటివి, నోట్లో ఐస్ పెట్టుకోవడము, చల్లటి నీళ్ళు నోట్లో పెట్టుకొని మెల్లిగా మింగడము, కడుపులో నొప్పి ఉంటే ఇలాంటి అనెస్థెటిక్ జెల్స్ తీసుకోవడము, చల్లటి పదార్థాలు, ఆయిల్ ఫుడ్ లేకుండా ఫుడ్ తినడము మేనేజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ కొంతమందికి లెట్రిన్ పోయే జాగాలు కూడా, ప్లేస్లో కూడా నొప్పి ఉంటుంది. అలాంటి వాటి కూడా ఇది కూడా అంత ఏరియా పెంచినందువల్లే మ్యూకోసైటిస్ అంటారు. సేమ్ నేను ఇప్పుడు చెప్పిన ప్రికాషన్స్ దానికి కూడా మనం చూసుకుంటే ద ప్రాబ్లం ఏముండదు. ఓవరాల్గా నేను ఇక్కడ కంక్లూడ్ చేయాల్సింది ఏంటంటే, ఈ కాలంలో క్యాన్సర్ నిర్ధారణ చేయడం కూడా కష్టమైన పని కాదు.
100కి 95-98 కేసెస్లో నిర్ధారణ చాలా ఈజీగా అయిపోతూ ఉంటుంది. ఒక 2-5% ఆఫ్ కేసెస్ ట్రికీ కేసెస్ ఉంటాయి. ఆ కేసెస్లో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. బట్ నిర్ధారణ కాకుండా ఏది ఉండదండి. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో నిర్ధారణ చేయడం అనేది పెద్ద విషయం కాదు. అండ్ ట్రీట్మెంట్స్, చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి. ఒకప్పటిలాగా క్యాన్సర్ అంటే ఖచ్చితంగా చనిపోవడం అన్నట్టుగా ఏముండదు. మీకు లాస్ట్ టైం మనం చెప్పాము ఏ క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నది, ఈ 2 విషయాలు ఖచ్చితంగా. అంటే క్యాన్సర్ అని రాగానే ఈ కేసు ఈ పేషెంట్ పని అయిపోయిందని లేబుల్ చేయడం తప్పండి. ఏ క్యాన్సర్ ఇది, ఎటువంటి క్యాన్సర్, ఏ స్టేజ్లో ఉంది అన్నది చాలా ముఖ్యం. అన్ని క్యాన్సర్లు ఒక రకంగా ఉండవు. మనం సర్టన్ ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఫర్దర్ ఎపిసోడ్స్లో చూసుకోవచ్చు. ఏ క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నది అనేది చాలా ముఖ్యం. అదొకటి దృష్టిలో పెట్టుకోవాలి. అండ్ ఇది ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే చాలా కొత్త రకాల ట్రీట్మెంట్లు వచ్చినాయి. అండ్ ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక పాయింట్ మిస్ అయింది ఏంటంటే ఈ రేడియేషన్లో కానీ కీమోథెరపీలో కానీ అడ్వాన్స్డ్ మెథడ్స్ వచ్చాయండి. ఇంకా చాలా రకాల క్యాన్సర్లో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ టార్గెటెడ్ థెరపీ. అంటే నార్మల్ సెల్స్ని డిస్ట్రాయ్ చేయకుండా ఎగ్జాక్ట్లీ క్యాన్సర్ సెల్ని టార్గెట్ చేసి చంపడానికి టార్గెటెడ్ థెరపీ అంటారు. అంటే పాయింట్ బ్లాంక్ ట్రీట్మెంట్ లాగా మనం చంపాలనుకున్నదని చంపడాన్ని టార్గెటెడ్ థెరపీ అంటాం. ఇది కీమోథెరపీలో కూడా ఉన్నాయి. ఇది ఫర్దర్ ఎపిసోడ్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. అండ్ రేడియేషన్లో కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ IMRT, IGRT, SBRT అంటే స్టీరియోటాక్టిక్ బాడీ రేడియేషన్ థెరపీ అని అంటారు. అంటే ఎగ్జాక్ట్లీ పిన్ పాయింట్ ఎక్కడ ప్రాబ్లం ఉందో దానికి ట్రీట్మెంట్ ఇచ్చి చుట్టుపక్కల ఉన్న సెల్స్ని కాపాడుకోవడానికి ఇలాంటి ట్రీట్మెంట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవాళ రేపు ట్రీట్మెంట్స్. సో నథింగ్ టు వరీ. వేరే జబ్బుల్లో ఎంత అడ్వాన్స్మెంట్ జరుగుతున్నాయో ఇప్పుడున్న రీసెర్చ్ టెక్నిక్స్తో కూడా అంత అడ్వాన్స్మెంట్ జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ పరంగా చూస్తే మనం అనుకున్నట్టే ఏ సైడ్ ఎఫెక్ట్ కూడా ప్రాబ్లమెటిక్ ఉండదు. అన్నీ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్కి భయపడి ట్రీట్మెంట్ చేయించుకోకపోవడం అనేది తప్పు. ఆ అపోహ మైండ్లో నుంచి తీసేయండి. ఎస్పెషల్లీ చాలామంది ఈ హెయిర్ లాస్ గురించి, వామిటింగ్ అండ్ ఈ న్యూట్రోపినియా కణాలు పడిపోయి జ్వరాలు రావడానికి గురించి చాలా భయపడుతూ ఉంటారు. వాటి గురించి భయపడాల్సిన పని లేదు. మనం మాట్లాడుకున్నట్టు తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన ట్రీట్మెంట్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా దూరంగా పెట్టుకోవచ్చు. సో వీటి గురించి పెద్దగా వరి అవసరం లేదు. ఫర్దర్ ఎపిసోడ్స్లో మనం వేరే విషయాలు మాట్లాడుకోవచ్చు. ఫర్ నౌ థ్యాంక్ యూ.